కానీ విజయభాస్కర్ గారు మీరు సీనియర్ జర్నలిస్టులు, అట్ ద సేమ్ టైం అడ్వకేట్. మీడియా అనేది ప్రజలకి అలాగే ప్రభుత్వానికి మధ్య వారధి. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కేవలం ఇదొకటే కాదు, అసాంఘిక కార్యక్రమాలు జరిగినా, ఇలాంటి సంఘటనలు ఏం జరిగినా, అవినీతి అక్రమాలు ఎక్కడ జరిగినా అది మనం ప్రజల వరకు చేరవేయడం మన పని. అంతేకాని కేసులు మనం తీసుకోం, కేసులు వచ్చి మనకు పెట్టరు. కానీ ఆ కేసు లోతు ఎంత, ఎందుకు జరిగింది, ఏంటి అనేది మనం ప్రజలకు చెప్తాం, అది మన పని. అంతేగాని ఇక్కడ మనం కేసులు, కోర్టులు అనేది మీడియా పెట్టదు, మనకు అవసరం కూడా లేదు. ఎందుకంటే దానికి ప్రత్యేకమైన వ్యవస్థలు ఉన్నాయి, ప్రత్యేకమైన డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. కానీ ప్రజల వరకు ప్రతి అంశాన్ని తీసుకెళ్లే దాంట్లో వారధిగా ఉన్న ఆ పని మనం చేస్తున్నాము, అది మన రెస్పాన్సిబిలిటీ. ఒక నిమిషం విజయభాస్కర్ గారు, నాగమల్లేశ్వరి గారితో కూడా మాట్లాడదాం. నమస్కారం అండి. నాగమల్లేశ్వరి గారు నమస్కారం అండి. మనోజ్ స్టేట్మెంట్, విజయ్ గారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. మంచు మనోజ్ ఇచ్చిన స్టేట్మెంట్ చూసారా అండి? ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆయన 10 అంశాలతో కూడిన ఎక్స్ వేదిక కూడా 10 అంశాలను ఆయన విశ్లేషిస్తూ కూడా ఇటువైపు ఏపీ ప్రభుత్వానికి, అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, అదేవిధంగా తెలంగాణలో రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రికి కూడా ఆ ట్యాగ్ని, ఆ పోస్ట్ని అనేది ఆయన అటాచ్ చేయడం జరిగింది, ట్యాగ్ చేశారు. ఇందులో అనేకమైన అంశాలను, 10 అంశాలను ఆయన ప్రస్తావించారు. దీంట్లో న్యాయం జరుగుతుంది అన్న ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తపరిచారు. అయితే ఇక్కడ పొలిటికల్ కోణం కూడా లేకపోలేదు అనేది ఒక వాదన వినిపిస్తుంది. భూమా మౌనికాని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా కుటుంబాల వివాదాలు వస్తే అందులో కొంచెం పొలిటికల్ ఫ్లేవర్ కూడా ఈ వివాదాలకు గల కారణం. మొదటి నుంచి కూడా మోహన్ బాబుకి ఆ అంశాలనేవి ఇష్టం లేదు అనేది, ఇది వాళ్ళ వ్యక్తిగత విషయం, పర్సనల్ విషయం పక్కన పెడితే, ఇక్కడ ఆయన విద్యా సంస్థలకు సంబంధించి ఆయన ఒక అంశాన్ని లేవనెత్తారు. బాధితుల పక్షాన నేను నిలబడ్డాను కాబట్టి ఈ రోజు నా మీద దాడికి పాల్పడ్డారు అనే స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. విద్యా సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది, అక్కడ సదరు వ్యాపారులను కానీ, అక్కడ విద్యార్థులను కానీ, ఇక్కడ యూనివర్సిటీ, మోహన్ బాబు యూనివర్సిటీ దోచుకుంటుంది అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? బేసికల్ గా ఇప్పుడు మీరు చెప్పిన వాస్తవాలు, మేము ఛానల్స్ లో చూస్తున్నటువంటి వాస్తవాలను గమనించి చెప్పినట్లయితే డెఫినెట్ గా అది వాళ్ళ పర్సనల్ విషయం. నిజంగా చెప్పాలి అని అంటే మోహన్ బాబు గారి యొక్క కష్టార్జితం, అది ఆయన ఎవరికి పంచాలి, ఎవరికి పంచకూడదు కూడా ఆయన. నాగమల్లేశ్వరి గారు, ఆస్తుల గురించి నేను ఆరాట పడలేదు, నేను ఆస్తుల గురించి ఏ రోజు నేను క్వశ్చన్ చేయలేదు. కంప్లీట్ నేను వరుసగా చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ఆయన మనోజ్ గారు ఆరాట పడుతుంది ఆస్తుల కోసమే, మీరు ఆరాట పడలేదు అన్నా కూడా ఆయన ఆరాట పడుతుంది ఆస్తి కోసమే. ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అన్న క్లారిటీ మోహన్ బాబు గారు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాట్ ఎవర్, ఒక 60+ ఏజ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఇన్నాళ్ళు అల్లారు ముద్దుగా పెంచినటువంటి ఒక కొడుకు వచ్చి ఇవాళ రౌడీల్లాగా దౌర్జన్యం చేసుకొని గేట్లు తన్నుకొని, ఒక విషయం చెప్తున్నానండి, సొంత కొడుకైనా కూడా తండ్రి పర్మిషన్ లేకుండా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఆయన అభద్రతగా ఫీల్ అవుతుంటే అది కొడుకైనా, కోడలైనా, కూతురైనా, అల్లుడైనా, ఎవరైనా సరే ఆ గుమ్మంలో అడుగు పెట్టే రైట్ ఏ వ్యక్తికి లేదనేది నా పర్సనల్ అభిప్రాయం. ఇవాళ మీరు మాట్లాడినట్టుగా నిజంగా అక్కడ పోలీసులు చోద్యం చూస్తున్నారు అంతే. అంతమంది లోపలికి బౌన్సర్లు వచ్చినా, లేకపోతే వాళ్ళు రౌడీలు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు, లేకపోతే మీడియా ప్రతినిధులు లోపలికి వచ్చినా, మీడియా ప్రతినిధులు కొడుతున్నా కూడా అక్కడ ప్రేక్షక పాత్ర మాత్రమే వహించింది ఎవరయ్యా అని అంటే అది పోలీసులు మాత్రమే. సో అంతదానికి ఆయన సెక్యూరిటీ పెట్టుకోవడం ఎందుకు? లేకపోతే ఆయన అభద్రతగా ఫీల్ అయ్యి ఇంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉంటారులే నాకు రక్షగా అనుకోవడానికి వాళ్ళు సినిమా చూసినట్టు చూస్తున్నారు. ఒక్కరన్నా ఆపడానికి ముందుకు వచ్చారా? ఒక్కరన్నా అట్లీస్ట్ ఎంతమంది ఉన్నారు చుట్టూ అబ్జర్వ్ చేస్తే బోర్డు మంది పోలీసులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే నామకే వస్తీలాగా అక్కడ నిల్చున్నారు. ప్రేక్షకులు ఎలా నిల్చుంటారు అలా నిల్చున్నారు. సో వాళ్ళు ఫెయిల్యూర్ అవ్వడం మూలనే ఈ లోపలికి చొరబడ్డాలు గాని, లేకపోతే ఈ గొడవ పడ్డాలు గాని, లేకపోతే ఈ డిస్టర్బెన్స్ అంతా జరిగేదానికి కారణం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని నాకు పర్సనల్ గా అక్కడ చూసిన క్లిప్పింగ్స్ గాని వాటిని బట్టి నాకు అర్థమైంది. అలాగే మోహన్ బాబు గారు మీడియా మీద దాడి చేయడం అనేది నేను కూడా ఖండిస్తాను. సో ఖండించడం కూడా ఏంటంటే ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా, ఎంత కోపంలో ఉన్నా ఒక మీడియా ప్రతినిధుల మీద అలా చేయడం అనేది ఇంట్లో కొడుకు కాదు, ఇంట్లో కొడుకే ఒప్పుకోలేదు, మీడియా ప్రతినిధులు ఎందుకు ఒప్పుకుంటారండి? సో అలా బిహేవ్ చేయడం అనేది తప్పు. మేబీ ఆయన ఫ్రస్ట్రేషన్ వల్ల 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సంఘటనల వల్ల
ఆ ఫ్రస్ట్రేషన్ తో మేబీ చేసుండొచ్చు. కానీ బట్ నేను పర్సనల్ గా కోరుకుంటుంది ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ స్పేస్ అనేది ఉంటదండి. అవును. ఇప్పుడు గొడవలు, ఫ్యామిలీలో గొడవలు అనేది మీ ఇంట్లో ఉంటాయి, నా ఇంట్లో ఉంటాయి, అందరి ఇంట్లో ఉంటాయి. ఆ పర్సనల్ స్పేస్ లో దూరే రైట్ ఎవరికి లేదు. నేను చూసాను కొన్ని క్లిప్పింగ్స్, అలా ఏమంటారు, అలా గేట్లు పైకి ఎక్కి మరి అరే గొడవ అవుతుంది రా, తీయండి రా, జూమ్ చేయండి రా అంటే ఇవన్నీ జనాలన్నీ ప్రతిదీ గమనిస్తుంటారండి. సో ఇవన్నీ ఎలా ఉంటదంటే ఒక పర్సనల్ స్పేస్ ని, అందులో దట్లు ఆయన ఒక ఎప్పటి నుంచో హీరో, పొలిటికల్ గా కూడా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే ఆయనకు ఒక విద్యా సంస్థలు అన్ని ఉన్నాయి. తిడుతున్నాం, ఎవరిని మనం ప్రశ్నిస్తున్నాం అనే ఒక ఆలోచన దృక్పథం ఒక సీనియర్ వ్యక్తిగా ఆయనకు ఉండింటే బాగుండేదని నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్నాను. ఓకే, నాగమల్లేశ్వరి గారు ఒక్క నిమిషం హోలో ఉండండి. మనకి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు, కాంగ్రెస్ లీడర్ మిట్టా నరసయ్య గౌడ్.